Subscribe to Color Frames. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడు. రోహిత్ టెస్ట్ భవిష్యత్తు గురించి టీం మేనేజ్మెంట్ కూడా ఆలోచనలో పడింది. ఒకవేళ రోహిత్ టెస్టుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తే అతని స్థానంలో ఓపెనర్ గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ ఆడలేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తో ఓపెనింగ్ చేసి ఆకట్టుకున్నాడు. సిరీస్ లో చూసుకుంటే రాహుల్ కూడా ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ రోహిత్ స్థానంలో రాహుల్ ని ఆడించే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ కు అనుభవం, ప్రతిభ రెండూ ఉన్నాయి. దీంతో రాహుల్ ఎంపిక సరైనదేనని అంటున్నారు. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా పరుగులు చేస్తున్న బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ కూడా రోహిత్ స్థానంపై కన్నేశాడు. అభిమన్యు దేశవాళీలో నిలకడగా రాణిస్తున్నాడు. సెలెక్టర్లు అతనిపై విశ్వాసంతో ఉన్నారు. ఈ కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ దేశవాళీ క్రికెట్ లో 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అందులో 48.87 సగటుతో 7,674 పరుగులు చేశాడు. అతని పేరు మీద 27 సెంచరీలు మరియు 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఎంఎస్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ తనదైన ముద్ర వేసిన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రితురాజ్ గైక్వాడ్ కూడా ఈ రేసులో ఉన్నాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా చెన్నై కెప్టెన్సీని అప్పగించారు. దేశవాళీ క్రికెట్ లో గైక్వాడ్ పరుగుల వరద పారిస్తున్నాడు. సాంకేతికంగా గైక్వాడ్ చాలా బలంగా కనిపిస్తాడు. 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 41.52 సగటుతో 2,533 పరుగులు చేశాడు. 7 సెంచరీలు మరియు 13 అర్ధ సెంచరీలు చేశాడు. బ్యాటర్ గా, కెప్టెన్ గా రాణిస్తుండడంతో గైక్వాడ్ కి అవకాశాలు కనిపిస్తే టీమిండియాలో స్టార్ బ్యాటర్ గా ఎదిగే అవకాశం ఉంది. రోహిత్ స్థానం ఖాళీ అయితే గైక్వాడ్ పేరు కూడా పరిశీలనలోకి వస్తుంది. ఇక అభిమన్యులాగే గుజరాత్ కు చెందిన ప్రియాంక్ పంచల్ కూడా చాలా ఏళ్లుగా దేశవాళీ క్రికెట్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఈ కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ చాలా సార్లు జట్టులోకి వచ్చాడు. కానీ అరంగేట్రం చేయలేకపోయాడు. ఇంగ్లాండ్ లో అతని అరంగేట్రం ఖాయమని భావించారు. కానీ అది జరగలేదు. దేశవాళీ క్రికెట్ లోనూ అతని రికార్డు బలంగా ఉంది. 125 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 44.75 సగటుతో 8,683 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు మరియు 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా భవిష్యత్తుగా భావిస్తున్న శుభ్మన్ గిల్ ఓపెనర్ గా కెరీర్ ను ప్రారంభించాడు. యశస్వి జట్టులోకి వచ్చిన తర్వాత అతను నెంబర్ 3 కి పరిమితమయ్యాడు. రోహిత్ అవుట్ అయినట్లయితే గిల్ మళ్లీ ఓపెనింగ్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఓపెనర్ గా గిల్ రికార్డులు కూడా బాగున్నాయి. అయితే గంభీర్ మాత్రం కేఎల్ రాహుల్ ని ఓపెనర్ గా కొనసాగించాలని అనుకుంటున్నాడట. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.